ముని ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్ నుంచి వచ్చారు. టికెట్ దొరికిందా? ఒక్కసారి చూపించండి. ఆన్లైన్ టికెటా? ఓకే. అంటే ఏ షో, ఎన్ని గంటలకి షో? మాకు 9 o'clock ఉందా? 9 o'clock. ఓకే. ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ 100% బ్లాక్ బస్టర్. ఓ సూపర్. చూడొచ్చు, ఫ్యాన్స్ ఇక్కడ గద్వాల నుంచి వచ్చారంట. వాళ్ళందరూ కూడా సినిమా టికెట్లు కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. అంటే రేట్ ఎంత ఉంది? మామూలుగా ఎంత వచ్చింది మీకు ఇది? 648 వచ్చింది. 600 విత్ కన్వెన్షన్ ఫీజు. ఓకే. అంటే ఈ చాలా ఈజీగా దొరికింది టికెట్, మీకు పెద్ద ప్రాబ్లం లేదు. దొరికింది. అవునా? ఈజీగా దొరకలే. ఎందుకని? 3 days నుంచి వెయిట్ చేసినాం. సంధ్యాలోనే చూడాలి, రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్, మేము పెద్ద ఫ్యాన్స్, ఇక్కడనే చూడాలి ఈ సినిమా అన్నట్టు 3 days నుంచి అసలు చాలా వెయిట్ చేసినాం. టికెట్ కోసం వెయిట్ చేసాం. దొరికింది. కాకపోతే ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టుకోవాలి, మంచి మీకు రీజనబుల్ గా దొరికింది కదా? రీజనబుల్ గా దొరికింది. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు షోస్ మొత్తం కూడా ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి, బయట కూడా టికెట్ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి. అవునవును, ఈజీగా దొరికింది. మేము రామ్ చరణ్ సినిమా సెపరేట్గా సంధ్య 70mm చూడాలని మా కోరిక. అందుకోసం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం, అన్ని ఇడిచిపెట్టి వచ్చి. దాదాపు 3 గంటల సినిమా అంటున్నారు కదా? 3 గంటల 9 నిమిషాలు ఏముంది, 3 గంటల 9 నిమిషాలు. 4 o'clock నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా అయితే ఎక్దమ్. ఎంత ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 2000 కోట్లు కొట్టుద్ది, పక్కా కొట్టుద్ది. ఓకే. సో ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు టీజర్ రావడం జరిగింది, ట్రైలర్ కూడా రావడం జరిగింది. ఎలా ఉంది అసలు? రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన డాన్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్ని మంచిగా ఉంటాయి. ఈసారి కుస్తీ పెట్టారు అండ్ క్రికెట్ కూడా పెట్టారు కాబట్టి నేషనల్ స్థాయిలో 100% ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోతుందని మేము ఆశపడుతున్నాం. ఇంకా మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వెళ్ళని అడుగుదాము. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నుంచి సార్ బెంగళూరు నుంచి వస్తున్నా. నా పేరు అమానుల్లా అనేసి. 4 గంటలకు వస్తున్నా. ఇక్కడ బెంగళూరు నుంచి వస్తున్నా. బెంగళూరు నుంచి 3 days నేను వెయిటింగ్. ఇక్కడ సినిమా చూసి పోదాం రామ్ చరణ్ సర్ది అనేసి. ఇంకొకటి ఏమంటే ఇంటికాడ దగ్గర పోయి వచ్చినా. ఇంటికాడ దగ్గర కూడా పోయి వచ్చేసి ఇప్పుడే 4 గంటలకు ఇక్కడ వచ్చినా. ఆడిపోతే కూడా సార్ లేదాడ. ఇప్పుడు వచ్చి సినిమా చూద్దాం అనేసి టికెట్ బ్లాక్ లో బయట దొరికింది. బ్లాక్ లో టికెట్ నాకు టికెట్ లో 1500 టికెట్. 1500 టికెట్లు. 4 టికెట్లు, 4 వస్తున్నాం మేము బెంగళూరు నుంచి వచ్చి. రామ్ చరణ్ గారిని ఎలా చూస్తున్నారు? ఈ సినిమాలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి? బ్లాక్ బస్టర్, ఫుల్ పక్కా బ్లాక్ బస్టర్ అనేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినాను. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు ఏంటి? నా పేరు సిద్దిక్. నేను బెంగళూరు నుంచి వచ్చినాము. ఇక్కడ టూరిస్ట్ 3 దినాల తిరుగుతున్నాము. ఈ పొద్దునే రామ్ చరణ్ అన్న ఇల్లుకి పోయి వచ్చినాము మేము. అక్కడ అన్న లేరు. మన ఫ్యాన్స్ చూడొచ్చు, మొత్తానికి అయితే చాలా హంగామా కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఇక సినిమాకి సంబంధించి మొత్తం కూడా మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్ని నేను. చాలా దూరం నుంచి వచ్చాను. సెలబ్రేషన్స్ అన్నీ సంధ్యాలో బాగుంటాయని తెలిసి మియాపూర్ నుంచి వచ్చాను. బాగుంటాయి అనుకుంటున్నా, చూడాలి. ఆన్లైన్లో దొరికింది, బుక్ మై షోలో చాలా ట్రై చేసాం. ఫస్ట్ 75mm చూసాం, చాలా తక్కువ సేపులోనే బుక్ అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ 35mm చూస్తే లక్కీగా 3 seats దొరికితే బుక్ చేస్తాం వెంటనే. ఇక్కడ మియాపూర్ నుంచి అటు సైడ్ సంధ్యకి రావడం గురించి వచ్చా. అంత దూరం నుంచి సెలబ్రేషన్ కోసం సంధ్య 70mm ట్రై చేసాం కానీ చాలా టైం కానీ అవ్వలేదన్న. 35mmకి బుక్ చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ నుంచి ట్రై చేసాం. అసలు నిన్నటి నుంచి ఓపెన్ అవ్వలేదు కదా టికెట్స్. అసలు నైట్ అంతా ట్రై చేసి మార్నింగ్ 10:30 ఆ టైంకి ఓపెన్ అయినాయి. ఫైనల్ దొరికింది. దొరికినాయి. ఎంతమంది వచ్చారు మీరు? 3 వచ్చాయి. ఈడ నేను అన్న. ఇంకా మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరూ అడిగి తెలుసుకుందాము ఒక్కసారి. ఫ్యాన్స్ చెప్పండి, ఎలా ఉంది? నేను చూడలేదు సార్, ఇంకా నేను ప్రీమియర్ షోకి వచ్చినాను ఇప్పుడు. అదే మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది పిక్చర్ అయితే. టికెట్ దొరికిందా? దొరకలేదు సార్. దొరకలేదా? అదేంటి, ముందు బుక్ చేసుకోవాలి కదా, అడ్వాన్స్ బుకింగ్? ఇప్పుడే చూశాను సార్, బుక్ చేసుకుంటాను త్వరలో. రేపు అన్న ఉన్నాను. ఉందని నాకు ఐడియా లేకుండా ప్రీమియర్ షో. ఇప్పుడు పడుతుంది ఇక, ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. ఉంటుంది సార్, అదే కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. మరికొంతమంది మెగాస్టార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. మీరు సినిమాకి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో ఎగ్జైట్మెంట్ నిజం చెప్పాలంటే.
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మాకు చిరంజీవి ఎంత ఇష్టమో రామ్ చరణ్ కూడా అంతే ఇష్టము. బేసికల్గా మేము లాస్ట్ టైం చూసిన మూవీ కోసమన్నా ఈసారి మా మమ్మీ నిజంగా రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. గేమ్ చేంజరే 3 సార్లు పోయింది మా అమ్మ. ఇంకా పెద్దకి ఎన్నిసార్లు పోతుందో చెప్పలేము. అలాంటిది పిచ్చి రామ్ చరణ్ అంటే మాకు అంత పిచ్చి అన్నమాట. ఆయన కోసం మేము ముందు డేనే షోకి బుక్ చేసుకొని వచ్చాము. సో ఎక్సైటెడ్ మూవీ కోసం. అసలు నో డౌట్ 100% బ్లాక్ బస్టర్ హిట్ అసలు మూవీ చెప్పుకోవాలంటే. దాంట్లో ఆ మూవీలో తను చేసిన ఎవ్రీ మూమెంట్ కానీ ఎవ్రీ చేంజ్ కానీ ఇట్ వాస్ సో గుడ్. అసలు ఆయన లాగా ఎవరు యాక్ట్ చేయలేరు, ఏ హీరో కూడా ఆయన లాగా ఎవరు చేయలేరు నాకు తెలిసి. ఆ సీక్వెన్సెస్ కానీ ఆ మూమెంట్స్ కానీ ఆ ఫ్రీక్వెన్సీస్ కానీ చాలా అంటే చాలా బెటర్. అసలు రామ్ చరణ్ ఇంత పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. యాజ్ అ ఫ్యాన్ గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సినిమా తీస్తున్న వ్యక్తి బుచ్చుబాబు, 2వ సినిమా ఇది. రామ్ చరణ్ ఆయన కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఇది ఫ్యాన్స్ కి ఎలా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బొమ్మ బాక్స్ ఆఫీసే. రామ్ చరణే గ్లోబల్ స్టార్. అంటే రైరే రారా అందరు రండి పెద్ద మూవీకి. రామ్ చరణ్ అంటే ఎంత ఫేవరెట్ అంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి. ఆయన కైండ్నెస్ కానీ, ఆయన చేసేది కానీ, ఆయన కష్టపడే విధానం కానీ, రామ్ చరణ్ ఈజ్ ఒక ఎమోషన్ అంతే. ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా అభిమానం మాత్రం ఆయనతో ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఇలానే సాగుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు అనేక సినిమాలు తీసినారు రామ్ చరణ్. ఇప్పుడు పెద్ది రాబోతుండడం మాస్గా తీస్తున్నాడు. దీంట్లో ఏదైతే స్పోర్ట్స్కి దీనికి సంబంధించి తీయబోతున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మెగా ఫ్యామిలీకి ఇది ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కంబ్యాక్ ఫిలిమే అండి, ఖచ్చితంగా కంబ్యాక్ ఫిలిమే. మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాదు, ఆయన దానికోసం చెయ్యి ఫ్రాక్చర్ అయినా కానీ తిరగడం కానీ ఎగ్జాక్ట్గా సూపర్. బుజ్జుబాబు సినిమాలో చాలా బాగా చేస్తాడు. ఆయన తర్వాత సినిమా ఆయన మొత్తము దాన్ని ఏమంటారు ఎమోషనల్గా మేము చూడలేకున్నాము. లాస్ట్ ఏమవుతుందో దాన్ని తట్టుకోలేకున్నాము. దానికోసం అంతే. ఏదైతే పెద్ద సినిమా అంటేనే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారు. అభిమానులతో పాటు ఇతరులు ఎవరైతే చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రామ్ చరణ్, అదేవిధంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర అనేక మంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబంలో మెగా ఫ్యామిలీ అంటేనే ఇది పెద్ద ఎత్తున ఉండబోతుంది అంటున్నారు. మరో ఫ్యాన్ అసోసియేషన్ లీడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది పెద్ద సినిమా? ఇప్పటికే మహిళలు, అదేవిధంగా యూత్, కర్నూలు ఉమ్మడి జిల్లాలు అన్ని థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. అసలు పెద్ద రిలీజ్ సందర్భంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? టికెట్లు దొరక్క ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెద్ద సినిమా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలబడబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. రంగస్థలాన్ని ఒక మిక్సీలో వేసి ఒక 10 సినిమాలు మిక్సీలోకి బయట తీస్తే పెద్ద సినిమా. దాంట్లో అతిశయోక్తి లేదు. సినిమా మాత్రం సిల్వర్ జూబ్లీ మాత్రం కన్ఫర్మ్ అండి. ఇప్పుడు మామూలుగా నిన్న ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో కొన్ని పాటలు అయితేనేమి, కొన్ని డైలాగ్స్ అవి రిలీజ్. అసలు ఈ సినిమా అంతా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మాస్ ఫాలోయింగ్, మాస్గా ఉన్నాడు సినిమాలో హీరో రామ్ చరణ్. ఎలా ఉండబోతుంది? బ్లాక్ బాస్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% అన్ని రకాల ప్రేక్షకులకి, అంటే ఈవెన్ మాస్ అనే కాదు, ఫ్యామిలీకి కూడా నచ్చే సినిమాగా ఉంటుంది. యువతకు ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకునే సినిమా అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం సినిమా అలా ఇలా ఉండదు, సిల్వర్ జూబ్లీగా ఉంటుంది సినిమా మాత్రం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎన్ని ఆటలు ఆడబోతున్నాయి? ఇప్పుడు 8:30, 9 గంటలకు ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున వరకు ఆటలు ఆడడం ప్రారంభం. 2 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా చూడడానికి గురించి. మన జిల్లా వాళ్ళు కాబట్టి మగధీర, ఆర్ఆర్ రికార్డులు ఎలా బద్దలు చేసాం దానికన్నా పాపులాగా ఉండాలని ఈ రికార్డు గురించి ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ అలా వస్తున్నాం. అన్ని రికార్డులు మొత్తం ఈ సినిమాలన్నిటి మీదకి టాప్ రేంజ్లో ఉంటుందని కోరుకుంటున్నాం. ఇది పవర్ చూపించడమే మన జిల్లా వాసులు చేస్తున్నాడు కాబట్టి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు
తనయుడిగా కాకుండా గ్లోబల్ స్టార్గా ఎదిగి తన స్టామినాను నిరూపించుకున్న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ సందర్భంగా మాకు ఎటువంటి అనుమానాలు లేవు. బ్లాక్ బస్టర్ 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్కి సిద్ధంగా ఉంది సినిమా. ఎందుకంటే రామ్ చరణ్ చిరంజీవి గారు లెగసీని కంటిన్యూ చేస్తూ చిరంజీవి గారు 45 సంవత్సరాల టైంలో కష్టపడ్డ దానికి ఇతను అతి తక్కువ టైంలో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ రోజుని 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన స్థాయికి చేరుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అతను ట్రాన్స్ఫార్మేషన్ కావచ్చు, 3 రకాల పాత్రలు కావచ్చు, ఒక పెద్ది అంటే పెద్ది ఎలా ఉంటాడా, ఒక పహిల్వాన్ ఎలా ఉంటాడా అన్న ఒక ఎంతో గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చిన సినిమా. ఈరోజు పాటలు చూస్తుంటే ఏఆర్ రెహమాన్ గారి పాటలు చూస్తుంటే చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. నో డౌట్ మాలాంటి చిరంజీవి గారి అభిమానులకి మేము 45 సంవత్సరాలుగా చిరంజీవి గారి అభిమానులుగా ఉన్నాం. ఈరోజు వారి అబ్బాయి పెద్ది గ్లోబల్ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా బేభత్సమైన సూపర్ డూపర్ హిట్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ చిరంజీవి గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలనుకున్న సినిమా ఇవాళ రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఒక్క సినిమా కోసం ప్రతిసారి ప్రతి క్షణం ఒక లెక్క పెట్టుకున్నాం. ఇవాళ జూన్ 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ప్రీమియర్స్ ఎప్పుడు పడతాయా, ఒక్కొక్కరికి సమాధానం ఎలా చెప్తామా అని చెప్పి ఈ విధంగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే రామ్ చరణ్కి నేషనల్ అవార్డు కాబట్టి రాబోతోంది. అలాగే చేతికి సర్జరీ జరిగి, అలాగే కంటి దగ్గర సర్జరీ జరిగి కూడా మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇద్దామని కూడా చూస్తున్నటువంటి రామ్ చరణ్ గారిని ఎంతో కూడా అభిమానిస్తున్నాం. మేము అభిమానంగా చూసుకుంటున్నటువంటి రామ్ చరణ్ గారికి గర్వపడుతున్నాం. మేము గర్వపడుతున్నాం. అలాగే చిరంజీవి గారు కొడుకయ్యండి కూడా ఎంత కష్టపడుతున్నాడంటే చూసుకోవచ్చు. ఆయన డెడికేషన్ ఏమిటో, ఆయన సినిమా పట్ల ఆయన అంకితభావం ఏమిటో. కాబట్టి మేము అందరూ కూడా కష్టపడి మేము అందరూ కూడా చూసి చేయబోతున్నాం. అలాగే ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుంది. జై చరణ్. బాగుంటుంది. బుచ్చిబాబు డైరెక్ట్ ఎవర్ గ్రీన్. ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వచ్చాం. బాగుంటుందని అనుకుంటున్నా. అంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం అండి. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు డాన్స్ అది చూస్తే ఒక రేంజ్లో అనిపిస్తుంది అండి. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంటుంది సినిమా మీద? మాకు చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్క పావు గంట ఆగితే లోపలికి వెళ్ళి వాసన దర్శించుకొని బయటకు వచ్చి మీకు టాక్ ఏంటన్నా చెప్పగలం. కథ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. చూస్తే కానీ ఏంటో చెప్పలేము. మేము చాలా చాలా రీతిగా వెయిట్ చేస్తున్నాం. మేము కూడా మైండ్ బ్లోయింగ్, మాటలు లేవు.